హలో 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 ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఘటన చాలా బాధాకరము. ఇక్కడ మేమందరము ఇలా గుమ్మికూడటం కూడా చాలా ఎంతో బాధాకరమైన హృదయంతో మేము ఇక్కడ ఉంటున్నాము. అసలు చెప్పడానికి కూడా అలివిగానంతగా ప్రాణాలకు తెగించి చేసే డాక్టర్లకి ఇలాంటి జరుగుతుందంటే బయట మామూలు ప్రజానికానికి ముఖ్యంగా మహిళలకు ఏ పాటి స్వాతంత్రం ఉందో, ఏ పాటి వాళ్ళకి వైద్య వృత్తి చేసుకోవడానికి ఉందో, భద్రత ఉందో మీరు గమనించాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందరికి కూడా ఒక వైద్యులకు డ్యూటీలో ఉండగా వాళ్ళకి ఒక రక్షణ చట్టం ఖచ్చితంగా కావాలి. ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అతి కఠినమైన శిక్ష పడాలి. మరెవరు కూడా భవిష్యత్తులో ఇలాగా రిపీట్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. మాకు సహకరించడానికి వచ్చిన ఫిజియోథెరపీ కానీ, డెంటల్ అసోసియేషన్ కానీ, లేదంటే మన స్టూడెంట్స్, జేడిఎన్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అట్లనే రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, పారామెడిక్స్, అంతేకాకుండా ఇతర ఎన్జిఓస్, ఇంకా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా మాకందరికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తుందా రమ్మని చెప్పు. ఆగస్టు 9వ తేదీ కోల్కతాలోని ఆర్జీకర్ అనేటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక మహిళా వైద్యురాలి మీద అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక సార్లు నిరసనలు తెలియజేసి కేంద్ర ఆరోగ్య మంత్రి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14వ తేదీ రాత్రి కలకత్తాలో ఈ జరిగిన సంఘటన పైన నిరసన తెలియజేసినటువంటి వైద్యులు, వైద్య విద్యార్థుల మీద రౌడీ మూకలు దాడి చేసిన తర్వాత ఈరోజు 17వ తేదీ ఉదయం నుండి 18వ తేదీ ఉదయం వరకు 24 గంటల సేపు అన్ని రకాల వైద్య సేవలను, అత్యవసర సేవలు మినహాయించి పూర్తి స్థాయిలో బంద్ చేయాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 100 బ్రాంచ్లలో, పట్టణాలు, నగరాలలో అన్ని చోట్ల కూడా వైద్య సేవలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. దాదాపు 21,000 మంది ఐఎంఏ వైద్యులు, అదేవిధంగా 1000 మంది జూనియర్ డాక్టర్లు, 1000 మంది వైద్య విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ విధమైనటువంటి పాశవికంగా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ నిందితులుగా ఉన్నారో ఈ కేసులో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి సిబిఐ కేసుని సత్వరం విచారణ జరిపి ప్రత్యేక కోర్టు, స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి దాని విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు అత్యంత తీవ్రమైనటువంటి కఠిన శిక్ష వారిని అమలు చేసేలాగా డిమాండ్ చేస్తున్నాం డాక్టర్లందరూ కూడా. అదేవిధంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రుల్లో పనిచేసే సమయంలో సరైనటువంటి రక్షణ వ్యవస్థ కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము.
అదేవిధంగా కేంద్ర స్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది యొక్క రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మేము కోరుతున్నాం. అయితే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దయచేసి కళ్ళు తెరిచి వైద్యుల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సందర్భంగా మేము గట్టిగా కోరుతున్నాము. లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడానికి వైద్యులు వెనకంజ వేసే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో చేసినటువంటి 11/2008 యాక్ట్ ఉంది. ఆ చట్టం ప్రకారం వైద్యుల మీద ఆసుపత్రుల మీద దాడి చేసిన వారికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. దాన్ని 7 సంవత్సరాల కారాగార శిక్షగా పెంపొందించి ఆ యాక్ట్ ను అమెండ్ చేసి కఠినతరం చేసి వైద్యులు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వారి సేవలు అందించడానికి అవకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వాలకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.